మిర్చి రైతులు ఆందోళనలు విధ్వంసం అనంతర పరిణామాలతో ఖమ్మం పట్టణం నివురుగప్పిన నిప్పులా ఉంది. రైతులు ఆందోళనలు ప్రతిపక్ష నేతల పర్యటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు పోలీసులు. ముందస్తు చర్యగా మార్కెట్ యార్డ్ దగ్గర భారీగా బలగాలను కూడా మోహరించారు. మరోవైపు నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన 3 రైతులను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్పై దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు రైతులు. దాంతో స్థానికంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే ఘటన జరిగినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అక్కడే ఉండటంతో దీన్ని కుట్రగా ఆరోపిస్తోంది అధికార పార్టీ. మరోవైపు మార్కెట్లో ఏమాత్రం గొడవ జరిగినా స్థానిక ఆర్టీఓ, జాయింట్ కలెక్టర్లు వెంటనే వాలిపోతాయి. కానీ ఇంత గొడవ జరిగినా ఆ అధికారులు పత్తా లేకుండా పోయారు. మార్కెట్లో ఈ రోజు కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ అవే ధరలు చెబుతున్నారు వ్యాపారులు. తక్కువ ధరలకే 60,000కు పైగా బస్తాలను కొనుగోలు చేశారు. మరోవైపు సరైన ధర రాకపోవడంతో సరుకును వెనక్కు తీసుకుపోయారు చాలా మంది రైతులు. ఇంత గొడవ జరిగిన పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదని వాపోతున్నారు. మార్కెట్ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ 3 రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల అరెస్టును వ్యతిరేకిస్తూ ముదిగొండ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క 3 గంటల పాటు బైఠాయించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి కొణిజర్ల పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఆయన విడిచిపెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. చాలా నియంతృత్వ పోకడ, అప్రజాస్వామ్యం. రైతులు రేటు కావాలని అడిగితే నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నా రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళు ఏడున్నారని అడగడానికి వచ్చి నన్ను కూడా అరెస్ట్ చేసి ఈ రకంగా తీసుకొని పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కేవలం పోలీసుల మీద ఆధారపడి ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి జైలు పంపించాలనే ఆలోచన ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. నేను ఇప్పుడు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను. రైతులకు మద్దతు ధర ప్రకటించి మిర్చి అంతా కొనండి. అరెస్ట్ చేసిన రైతులందరినీ బేషరతుగా రిలీజ్ చేసి గౌరవంగా ఇళ్లకు పంపించండి. రైతులు అమ్ముకోవడానికి వచ్చిన 20,000 మందిని 144 సెక్షన్ పెట్టి వాళ్ళు లేకుండా చేస్తే వాళ్ళకి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ పని చేయొద్దని చెప్తా ఉన్నారు. మరోవైపు మిర్చి రైతుల ఆందోళనలతో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ కార్యాలయాలతో పాటు మార్కెట్ యార్డ్ వద్ద పెద్ద సంఖ్యలో మోహరించారు పోలీసులు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మం మార్కెట్ కి రావాలి. ఈ మిర్చి ఖమ్మంలో ఉన్న మిర్చిని ఎప్పటి వరకు కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలి. 10,000 మద్దతు ధర కనుక తక్కువైతే ఎంత తక్కువైతే అంత మీరు ఇవ్వండి. 12 నెలలకు ఇచ్చే ఎరువులు 4,000 కాదు. ఇప్పుడు పండించిన పంట రైతుల యొక్క కళ్ళాల్లో, రైతుల కిన్నల్లో ఖమ్మం మార్కెట్లో ఉన్న మిర్చిని మీరు 10,000 రూపాయల లెక్కన కింటాకు కొనుగోలు చేయండి. ఎంత తక్కువైతే వ్యాపారస్తులు మిగిలింది మీరు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇచ్చి రైతులకు ఇవ్వాలా. ఈ రోజు పెట్టుబడులు పెరిగిపోయినాయి. 3,000 నుంచి 2,000, 4,000 లోపు పొందటం వల్ల రైతుకు నష్టం జరుగుతుంది తప్ప లాభం లేదు. నువ్వే మిర్చి సాగు చేయమని చెప్పినావు, కందులు సాగు చేయమన్నావు. కందులు కొనలే, ఈ రోజు మిర్చి కొనట్లే. మరి ఇది రైతు ప్రభుత్వం. ఇక ఉదయం నుంచి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోసం నానా హైరాణ పడ్డారు పోలీసులు. ఆయన ఖమ్మం వస్తున్నారని తెలిసి నల్గొండ, వరంగల్ జిల్లా సరిహద్దులో భారీగా మోహరించారు. అయినా పోలీసులు కళ్లుగప్పి ఖమ్మం చేరుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే వ్యక్తిగత కారణాలతో తిరిగి వెళ్లిపోయారు. మొత్తానికి మిర్చి రైతుల ఆందోళనలు ఇటు ప్రభుత్వాన్ని, అటు పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాయి. మీకో ప్రశ్న, మిర్చికి ఘాటెక్కువో నేతల మాటలకు హీట్ ఎక్కువో చెప్పమంటే చెప్పగలరా? ఖచ్చితంగా నేతల మాటలకే హీట్ ఎక్కువ. ఎందుకంటే తెలంగాణలో మిర్చి మంటలు మండుతున్నాయి. పక్క ప్రభుత్వాలను చూసైనా మద్దతు ధర ఇవ్వాలని విపక్షాలు కోరుతుండగా ప్రభుత్వం మాత్రం ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపిస్తోంది. మిర్చికి ధర లేక ఖమ్మం మార్కెట్ యార్డ్లో జరిగిన విధ్వంసం తర్వాత రాజకీయ వేడి రాజుకుంది. మిర్చి రైతు కేంద్రంగా అధికార విపక్షాలు మాటల మంటలు మొదలుపెట్టాయి. అధికార పక్షం తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. సర్ప్లస్ ట్రేడ్ గా చెప్పుకునే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు ఇస్తున్నట్టుగా మిర్చి రైతులను ఎందుకు ఆదుకోరని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పక్క రాష్ట్రం 1,500 రూపాయలు ఇస్తుంది, అయినా బుద్ధి రాదా మీకు? ఏపీలో పసుపు కూడా కొనుగోలు చేస్తున్నారు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల్లో కూడా మరి మిర్చి ఇబ్బంది పడ్డప్పుడు మిర్చి రైతులు మార్కెట్ హాకా ద్వారా కొనుగోలు చేయించింది. అంటే మీ జేబు నుంచి పైసలా ఏంటిది? ఇది లేదా అడ్డగోలు వ్యవహారమా, లేదా అహంకారమా? తప్పనిసరిగా రైతుల పట్ల, రైతుల తరఫున
కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. వరంగల్ సభ సక్సెస్ అయిందన్న అక్కసుతో ప్రతిపక్షాలు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు కాని వారు మార్కెట్ యార్డ్ లో రౌడీయిజం చేసి కాటాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. పిచ్చెక్కినటువంటి ప్రతిపక్షాలు, పిచ్చివాడు కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత నీచాతి నీచంగా, ఇంత నికృష్టంగా పిచ్చెక్కినోళ్ళు కూడా ప్రవర్తించరు. దానికి ఉదాహరణ నిన్న ఖమ్మంలో జరిగినటువంటి దౌర్జన్యకాండ. రైతులు కష్టాల్లో ఉన్నమాట వాస్తవం. ప్రభుత్వ పరంగా మా ప్రయత్నం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం, హరీష్ రావు గారు వ్యవసాయ మంత్రి ఇప్పటికే కేంద్ర మంత్రికి పలుసార్లు విజ్ఞప్తి చేయటం, మన పార్లమెంట్ సభ్యులు ఈ డిస్టర్స్ పీరియడ్లో కూడా మాకు సహాయం చేయండి, 50% అన్న మీరు సహాయం చేయండి, లేకపోతే నాపేట ద్వారా మీరు కొనుగోలు చేయించండి అని చెప్పి మన పరంగా ఒత్తిడి జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం నిర్లిప్తంగా ఉంది ఈ పంటల పట్ల, పసుపు అదేవిధంగా మిర్చి పంటల పట్ల. రైతుల్లో వ్యతిరేకతను రాజకీయ పార్టీ కుట్రగా ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. రైతులు స్వచ్ఛందంగా ఖమ్మం మార్కెట్ ను ధ్వంసం చేశారని, అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ రోజు రైతులలో ఉన్నటువంటి వ్యతిరేకతను ఏదో ఒక రాజకీయ పార్టీ వెనుక ఉందనేటువంటి ప్రచారం చేసి రైతులలో వ్యతిరేకత లేదు అనేటువంటి ఒక విషయాన్ని ప్రజల ముందు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పార్టీ. వాస్తవంగా రైతులు స్వచ్ఛందంగా చేశారు ఖమ్మంలో. అన్ని జిల్లాలలో కూడా ఈ రకమైనటువంటి అసంతృప్తి ఉంది. మీరు రైతులలో ఉన్నటువంటి అసంతృప్తిని రాజకీయ పార్టీ పేరు చెప్పి దాన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది రైతులలో వ్యతిరేకత ఉన్నదానికి ఒక సింబల్ మాత్రమే. మొత్తానికి ఖమ్మం మార్కెట్ మండిన మంటలు హైదరాబాద్ చేరుకుని నేతల మాటల్లోనూ రిపీట్ అవుతున్నాయి. బీఎస్సీలోనూ మిర్చి మంటలు మండుతున్నాయి. మద్దతు ధర వ్యవహారంపై చర్చ జరిగింది. రేపు భూసేకరణకు సంబంధించిన సవరణల బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి అసెంబ్లీని ఒకరోజు సమావేశపరుస్తోంది ప్రభుత్వం. ఒకే బిల్లు ఆమోదంతో సభ నిరవధిక వాయిదా పడనుంది. కేంద్రం భూసేకరణ బిల్లును తిప్పి పంపడంతో సవరణలు ఆమోదించేందుకు ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఇందుకు సంబంధించి బీఏసీ భేటీ జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలోనే సీఎల్పీ నేత జానారెడ్డి 2013 భూసేకరణ బిల్లుకు సవరణలు చెల్లుబాటు కావని ముందే చెప్పాం కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిర్చి రైతుల సమస్యలు, మద్దతు ధర మీద సభ ప్రారంభంలోనే చర్చించాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. కనీసం ఖమ్మంలో జరిగిన ఘటనపై ప్రకటన చేయాలన్నప్పటికీ ఒప్పుకోలేదు. ఖమ్మం ఘటన రాజకీయ ప్రేరేపితమేనని కేసీఆర్ అన్నారు. కేవలం భూసేకరణ అంశం కోసమే ఈ సమావేశాన్ని పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సభ ప్రారంభం కాగానే మిర్చి పంటకు మద్దతు ధరపై పట్టుబట్టాలని నిర్ణయించింది. రేపు సభ మొదలవుతూనే మమ్మల్ని సన్నాసులు అన్నదరే, దద్దమ్మలు అన్నదరే, అఖల్లేని కాంగ్రెస్ అన్నదరే మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతు పక్షాన్ని నిలబడడానికి మేము సిద్ధమైనాము. రేపు సభ మొదలవుతూనే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు ఆ మిర్చిని కొంటాడా కొనడా అది తేటతెల్లం అయిన తర్వాతనే ఈ బిల్లు టేకప్ చేయాలి. టీడీపీ, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ కొనసాగుతుంది కాబట్టి వీరిని బీఏసీకి ఆహ్వానించలేదు. దీన్ని ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. మమ్మల్ని సస్పెన్షన్ చేసింది గత సమావేశాలలో, మమ్మల్ని సస్పెన్షన్ చేసింది మతపరమైన రిజర్వేషన్స్ విషయంలో, మమ్మల్ని సస్పెన్షన్ చేసింది భూసేకరణ చట్టానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి ఈరోజు మా హక్కు ఈ శాసనసభలో భూసేకరణ చట్టంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా పాల్గొనాల్సినటువంటి హక్కు మాదున్నది. ఆ హక్కుకు రక్షణ కల్పించాల్సింది ఈ గౌరవనీయులైనటువంటి స్పీకర్ గారు. కాబట్టి స్పీకర్ జోక్యం చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన బీఏసీ జరిగింది. అధికార పక్షం నుంచి కేసీఆర్, హరీష్, పోచారం హాజరు కాగా ప్రధాన ప్రతిపక్షం నుంచి జానారెడ్డి, చిన్నారెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం నుంచి పాషా ఖాద్రి హాజరు కాగా సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య గైర్హాజరయ్యారు. భూసేకరణ బిల్లులో 3 సవరణలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. సవరణల్లో భూమి కోల్పోతున్న రైతులకే కాకుండా కూలీ పనులు చేసేవారికి కూడా పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అన్నింటినీ పరిశీలించి గతంలో కంటే మెరుగైన బిల్లు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు శాసనసభ జరగనుంది. ఒకే రోజు ఒకే బిల్లుతో అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయబోతోంది ప్రభుత్వం.
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చట్టం చేయాలనుకుంది ప్రభుత్వం. కానీ దానికంటే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం భూసేకరణ సవరణల బిల్లు కావడంతో దీనికి ప్రాధాన్యం ఇచ్చింది.